గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవుల భర్తీపై పీటు ముడిపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టులో ఉన్న 2 రిట్ పిటిషన్లకు సంబంధించి తుది తీర్పు వెలువడే వరకు ఎమ్మెల్సీలపై ఎలాంటి నిర్ణయం ఉండదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసింది. అయితే ఆయా రంగాల్లో ప్రత్యేకతలు, నైపుణ్యాలు గుర్తించదగిన కృషి చేసినట్లు ఆధారాలు లేవంటూ గతేడాది సెప్టెంబర్ 9న ఇద్దరి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవి ఈ నెల 24న మరోసారి చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట విచారణకు రానున్నాయి. కాగా ఈ కేసుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేకపోయినా అవి పెండింగ్ లో ఉండగా నిర్ణయం తీసుకోవడం అంత గౌరవప్రదం కాదని గవర్నర్ భావించారు. తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీల భర్తీకి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. వివాదం లేకుండా చూసుకోవడంతో పాటు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరిస్తూ దాసోజు, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 5న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) అధికారాలను ఉపయోగించి గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందా అని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం ముందుగా తేలాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆదిత్య సోంధి, మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ గత ప్రభుత్వంలోని మంత్రివర్గం పేర్లను సిఫారసు చేసిందని, వాటికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని విధాన మండలాల్లో సైతం ఆయా పార్టీలకు సంబంధించిన సభ్యులే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్నారని, ప్రజా జీవితంలో ఉన్నవారిని మంత్రివర్గాలు సిఫారసు చేస్తాయని అన్నారు. ఆయా రంగాల్లో అభ్యర్థులు ప్రత్యేక కృషి చేయలేదనే కారణంతో తిరస్కరించడం సరికాదన్నారు. గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయ సమీక్షకు అవకాశం ఉందని, నంబరేబియా అండ్ బమంగ్, వివిరావు వంటి అనేక సుప్రీంకోర్టు, ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పుల్లో ఇదే విషయం స్పష్టంగా ఉందని తెలిపారు. పిటిషనర్లను సిఫారసు చేసిన స్థానాలపై గవర్నర్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గవర్నర్ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ వాదిస్తూ ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని, ముందు విచారణ అర్హతను తేల్చాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ అధికారాలపై న్యాయ సమీక్షకు అవకాశం లేదన్నారు. విచారణ అర్హతపై తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ ప్రభుత్వం తరపున సైతం అభ్యంతరాలను సమర్పిస్తామని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం లిఖితపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించాలని గవర్నర్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా
వాళ్ళని అనౌన్స్ చేసింది. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ అసెంబ్లీకి రానున్నారు, వాళ్ళు నామినేషన్ వేయనున్నారు. ఇక గవర్నర్ కోటాకి సంబంధించి కూడా ఎవరిని చేస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. మొదటి నుంచి కొన్ని పేర్లను పరిశీలనకు తీసుకుంది. ఇటు కోదండరాం పేరు కానీ, లేదంటే జాఫర్ జావేద్, అలీ మస్కటి, అదేవిధంగా ఆమేర్ జావేద్, కొన్ని పేర్లనైతే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఓ 2 పేర్లను ఖరారు చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే బాగుంటుంది, ఎవరిని సిఫారసు చేయాలనే అంశానికి సంబంధించి ఏఐసిసి, టీపీసీసీ నేతలకు ఒక సమాచారం ఇచ్చింది 2 పేర్లను అనేది తెలుస్తున్నటువంటి విషయం. అయితే గవర్నర్ నిన్న దీనిపై రియాక్ట్ అయ్యారు. కోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు పెండింగ్లో ఉంది. విచారణ 24వ తారీఖు జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఫర్దర్ స్టెప్స్ ఏవి వేయకూడదు అని గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు నిన్న రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2 పేర్లకు సంబంధించిన స్క్రూటినైజ్ చేస్తూ ఉంది. ఎవరైతే బాగుంటుంది, దీనికి సంబంధించి గతంలో అనేక ఇష్యూస్ జరిగినాయి. గత ప్రభుత్వం 2 పేర్లను నామినేట్ చేస్తే గవర్నర్ దాన్ని రిఫ్యూజ్ చేసింది, దాన్ని అలో చేయలేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసేటువంటి 2 పేర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, గవర్నర్ మళ్ళీ తిరస్కరణకు గురి కావద్దు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఆ దిశగానే వాళ్ళు అభ్యర్థుల పేర్ల విషయంలో కానీ, అభ్యర్థులను ఎవరిని నామినేట్ చేయాలనే అంశానికి సంబంధించి స్క్రూటినైజ్ చేస్తోంది. కాకపోతే ఈ పెండింగ్లో ఉన్నటువంటి కేసు విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. దాంతోపాటు దీని విచారణ ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, దీంట్లో గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఈ విషయాలన్నింటినీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఇప్పుడప్పుడే ఈ పేర్లకు సంబంధించి గవర్నర్కి ప్రపోజల్స్ పంపే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. దీనికంటే ముందు ఈ పేర్లను ప్రపోజ్ చేయాలంటే క్యాబినెట్ పెట్టాలి, క్యాబినెట్ సమావేశంలో పేర్లను ప్రపోజ్ చేయాలి, వాటిని ఆమోదించాలి, దాని తర్వాత గవర్నర్కు సిఫార్సు చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడప్పుడే పేర్లను పంపించే ఆలోచన లేదు. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి తెలుసు. ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, ఓ ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావాలి. ఆ 2 పేర్లను ఏఐసిసి నుంచి టీపీసీసీకి పంపించడము, దాని తర్వాత వీళ్ళు క్యాబినెట్లో వాటిని ఆమోదించడము, దాని తర్వాత గవర్నర్కు సిఫార్సు చేయడం, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కానీ గవర్నర్ నిన్న అన్నెసెసరీగా రియాక్ట్ అయింది. అసలు మాకు ఆ ఆలోచన లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. గవర్నర్ ఈ అంశానికి సంబంధించి కేసు 24కి విచారణ జరుగుతుంది. ఆ విచారణ తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ను మొదలు పెడతాం. అప్పటి వరకు ప్రాసెస్ను అంటే ముందుగానే పేర్లను క్యాబినెట్లో ఆమోదించడం కానీ, గవర్నర్కు సిఫారసు చేయడం కానీ ఇట్లాంటి ఆలోచనే లేదు. అసలు గవర్నర్ ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయిందో మాకు అర్థం కావట్లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. గవర్నర్ కోటాలో పెద్దల సభలో కొంత పెద్ద మనుషులు ఉంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి ఏబిఎన్కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశారు. గతంలో పెద్దల సభలో చాలా అర్థవంతమైన చర్చలు జరిగేటివి. కోదండరాం లాంటి వాళ్ళు పెద్దల సభలో ఉంటే అర్థవంతమైన చర్చలు జరుగుతాయి, ప్రజలకు అవసరమైనటువంటి డిబేట్స్ జరుగుతాయి, వాటికి సంబంధించినటువంటి కంక్లూజన్స్ వస్తాయి. అలాంటి వాళ్ళను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశారు. దాంతోపాటు అమీర్ అలీ ఖాన్ పేరును కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ ఉంది. దాంతోపాటు మరిద్దరు పేర్లు, ఇక్కడ జాఫర్ జావేద్, అదేవిధంగా అలీ మస్కటి, వీళ్ళ పేర్లను కూడా పరిశీలిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు అద్దంకి దయాకర్కు మొన్న ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఆయనను అప్రూవ్ చేస్తారని భావించారు. ఆయనను పక్కన పెట్టారు. సో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా గతంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి కృషి కానీ, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన పార్టిసిపేషన్ కానీ, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆయన పేరును సిఫారసు చేద్దామనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కొన్ని లీక్స్ వస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ ఇద్దరు విషయంలో, గవర్నర్ కోటాలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. కానీ కోర్టు కేసు ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఒక ప్రాసెస్ని మొదలు పెడుతుంది. అప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాసెస్ను చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించట్లేదు. కానీ ఎవరైతే బాగుంటుంది, ఎవరిని నామినేట్ చేస్తే బాగుంటుంది అనే చర్చ మాత్రం అంతర్గతంగా జరుగుతుంది. కోర్టులో 24వ తేదీకు దీనికి సంబంధించిన ఒక కంక్లూజన్ వస్తుంది. ఆ కంక్లూజన్ తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ని మొదలు పెడుతుంది. 2 పేర్లను అనుకున్న తర్వాత క్యాబినెట్లో ఆమోదించి దాని తర్వాత గవర్నర్కు సిఫార్సు చేస్తుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.